డివిఎస్ గారు, వాస్తవానికి కొడాలి నాని చేసే వ్యాఖ్యలు ఎటువంటి అందరికీ తెలిసిందే. వాస్తవానికి బూతుల మంత్రి అని చెప్పి కూడా ఆయనకు ఒక మంచి నిక్ నేమ్ కూడా పెట్టుకున్నారు. అయితే అటువంటిది ఎప్పుడైతే కూటమి వచ్చిన తర్వాత ఆయన దాదాపు ఆయన హెల్త్ ఇష్యూస్ అని చెప్పో ఏదో బ్యాండేజ్లు వేసుకోనో దాదాపు హార్ట్ ఆపరేషన్ జరిగిందనో ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడాల. కానీ ఇప్పుడు ఎందుకో అంబటి రాంబాబు నా బాధ్యతలు తీసుకున్నాడు, నేను మాట్లాడే మాటలు తను మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుని ఆగిపోయాడా? అసలు నిజంగా ఆ రోజు ఏం జరిగిందో నిజంగా కొడాలి నాని చూశాడా? అసలు ఏమీ మాట్లాడు, చాలా మంచి సౌమ్యుడు అని చెప్పి మాట్లాడుతూ బిరుదిస్తున్నాడంటే కొడాలి నాని ఎలా చూడాలంటారు? బూతుల నాని ఒకసారి రావమ్మా, బూతుల రాంబాబుని పరామర్శించి వెళ్ళమ్మా అన్నాడా జగన్మోహన్ రెడ్డి? ఏదో కామెడీ సినిమా బిట్ ఏదో గుర్తొస్తుంది, మెరుపు తీగ ఒకసారి రామ్మా, అది టప్పుకమని వచ్చి పారిపోద్ది అప్పటిని, ఏదో బ్రహ్మానందం. అట్లాగే ఈ మెరుపు తీగ వాళ్ళు వచ్చి మళ్ళీ అదృశ్యమైందా? ఎవరు? ఇప్పుడు నాని 20 నెలల్లో స్క్రీన్ మీద నీకు ఎన్ని మాట కనపడ్డాడు? 2 సార్లు కనపడ్డా? ఇప్పుడు నిన్న పరామర్శ రోజు కనపడ్డాడు, ఆ మధ్య ఒక రోజు ఎక్కడో కనపడ్డాడు, గుడివాడో ఎక్కడికో వచ్చి ఏదో సంతకం పెడతానికి వచ్చి ఇంకో 6 నెలల తర్వాత వస్తాను, 6 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు, ఇంకా 6 నెలల తర్వాత వస్తానంటే ఏదో సంవత్సరం పట్టుద్ది అనుకున్నాం. నిన్న వచ్చినట్టున్నాడు. ఇప్పుడు నీ అమ్మ మొగుడా అనే భాష మరి ఇతని పేటెంట్, ఎవరిది? నానిది. ఆ భాష మరి మనాడు బాగా మాట్లాడాడు అని అభినందించడానికి వచ్చాడా? అంబటి రాంబాబు తన యొక్క ఆ డైలాగ్ బ్రహ్మాండంగా పలికాడు అని చెప్పి అభినందించడానికి వచ్చాడా ఏంటి? నిన్న అతను వచ్చి పక్కన అంబటి రాంబాబు చూసావా ఆ వీడియో చూస్తే నువ్వు బహుశా నానిని చూస్తున్నావేమో. నేను నానిని చూడటల్లా, కన్నబాబుని చూడటల్లా, అంబటిని చూస్తున్నా. ఏది అంబటి ఫీలింగ్స్ చూసావా ఎట్టున్నాయి? ఒరే నాయన, ఇప్పుడు నువ్వు వచ్చి నాకేదో కొద్దో గొప్ప ఒక 5 పైసలు సానుభూతి వస్తే అది కూడా పోగొట్టేటట్టున్నావు. అసలు నీకు ఏంటి? అసలు చూడు ఒక్కసారి అంబటి రాంబాబు ఫీలింగ్ చూడు, అక్కడ ఆ వీడియో మొత్తం అసలు అదే పనిగా నాని వైపు చూస్తూ అతని హావభావాలు. అంటే ఆ రోజు అన్నాడు, ఏది తిరుపతి తిరుమల గుడిని ఉద్దేశించి నీ అమ్మ మగుడు కట్టాడా తిరుమల గుడి అని ఏదో అన్నాడు. అట్లాగే మరి అదే భాష కదా ఇతను కూడా మాట్లాడింది. అంబటి రాంబాబు చంద్రబాబుని ఉద్దేశించి పచ్చి బూతుల అతను మాట్లాడేది. ఇప్పుడు 40 ఏళ్ల రాజకీయం అంటాడు నాని, అది కూడా అన్నాడు. ఏమని? 40 ఏళ్ళుగా అంబటి రాంబాబు ఏమో కానీ దీని దెబ్బకి ఒక సూపర్ హీరో అయిపోయాడు అన్నాడు. అతని ఫేస్ చూసావా? అంబటి రాంబాబు ఫీలింగ్ చూడు, అక్కడ ఒక వైరల్ అయిపోయాడు ఎట్లుందో. మొన్నేమో కాపు టైగర్ అని చెప్పి జగన్ అన్నాడు, ఇప్పుడు సూపర్ హీరో అని చెప్పి కొడాలి నాని అంటున్నాడు. అంటే మేము 100 సార్లు అయినా జైలుకి వెళ్తాం, 1000 కేసులైనా మా మీద పెట్టండి అంటే వీళ్ళ మాటలు. ఇవాళ నాని రావటం వల్ల రాంబాబుకి డ్యామేజ్ జరిగింది. ఏది కొద్దో గొప్ప అంబటి రాంబాబు బాగా సినిమా నడిపాడు. ఆ జైలుకి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైనా వాళ్ళ అమ్మాయి కూడా బాగా సానుభూతి ఆడింది. ఏంటి ఆమె మౌనికాన ఏదో ఉంది పేరు, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఇట్లా మరి నేను కాపు అంటూ అసలు నువ్వు కాపేనా అంటూ ఏదో కాపుల ఓట్ల కోసం పాకులాట కనపడింది. ఆ పడే ఓట్లు కూడా ఇప్పుడు పోతాయా? ఏదైనా కొద్దో గొప్ప ఒకళ్ళో ఇద్దరు కాపుల్లో కొంచెం సానుభూతి వచ్చిందంటే అది కూడా ఊస్ట్ అనమాట ఈ నాని దెబ్బకి. అతను ఏదో మాట్లాడుతూ ఏమన్నాడు, ఇంకో మాట ఏదో అన్నాడు, ఏంటి రెడ్ బుక్ లోకేష్ గురించి మాట్లాడుతూ అది మీరు వినిపించాలి. నేను ఒకసారి దాన్ని ప్లే కూడా చేపిస్తాను సార్. మీ ఎర్ర బుక్కులకి మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నదే గుర్తు పెట్టుకోవాలి. నిన్న లోకేష్ చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో నీ త్వరలో తెలుస్తుంది. మీ మామయ్య బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు నువ్వు ఎదురొచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురొచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్లో నువ్వు లోకేష్ నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. దాంట్లో అన్న మాట కూడా ఏంటి అంటే, అసలుకి లోకేష్ గారి బుక్లో జగన్ పేరు వచ్చినా, జగన్ బుక్లో లోకేష్ గారి పేరు వచ్చినా సరే లోకేష్కే రిస్క్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అది బాలకృష్ణ గారి సినిమా డైలాగ్ అంటున్నారు. అంటే వాస్తవానికి ఎలా చూడాలంట సార్? జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ వద్దా, ఇక్కడ బాలకృష్ణ డైలాగ్ అవసరమైందా? అంటే ఇప్పుడు లోకేష్కి ఎదురెళ్ళినా లోకేష్ ఎదురొచ్చినా డ్యామేజ్ ఎవరికి జరిగింది? లోకేష్కా మీకా? ఆ రోజు యువగళంలో అతను నడవనీయలేదు.
యువగళం పాదయాత్ర కోసమే మీరు అసలు జీవో 1 తీసుకొచ్చారు. అతని దగ్గర ఏంటి అసలు స్టూల్ మీద మాట్లాడాడు పాపం, అతను స్టేజ్ ఎక్కనివ్వలేదు, అతను మైక్ లాక్కున్నారు, అసలు మైక్ లేకుండా మాట్లాడాడు. చివరికి అతను సౌండ్ వెహికల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మామూలుగా అతను చివరికి ఏం చేశాడు, అంబేద్కర్ రాజ్యాంగం పట్టుకుని నడిచాడు. అంబేద్కర్ నాకు ఇచ్చిన హక్కు, నేను అనుకున్నది నా భావజాలాన్ని ప్రజలకి తెలియజేస్తాను, నా సిద్ధాంతాలతో వాళ్ళని నేను మోటివేట్ చేస్తానని అతను నడుచుకుంటూ అతను అంబేద్కర్ బుక్ పట్టుకుని వెళ్తుంటే అతను ఎవరో ఎస్పీ ఆపాడు, రిషాంత్ రెడ్డి ఎవరో ఒక అతను ఆపేసి అతను నడవటానికి లేదు, ఏదో రకరకాల సాకులు అడ్డుకోవటం చేస్తే అప్పుడు తీశాడు ఈ బుక్ని. ఏంటి అంటే రెడ్ బుక్ ఎప్పుడు పనిచేస్తుంది, రాజ్యాంగానికి విరుద్ధంగా. రాజ్యాంగం గనక అమలు కాకపోతే రెడ్ బుక్ అమలు. దీనికి ఏంటి నువ్వు ఎర్ర బుక్క పసుపు బుక్క అంటావు. ఇప్పుడు అతను ఒక బుక్ పెట్టాడు, ఎవరు, జగన్మోహన్ రెడ్డి, ఏదో డిజిటల్ బుక్ అన్నాడు, మరి ఏదో బ్లూ బుక్ అనుకుంటా. అంటే బ్లూ బుక్ అంటే మళ్ళీ వేరే మీనింగ్ వస్తుంది. ఇది అసలు వీళ్ళ కలరే బ్లూ కలరు. ఏది నీలికేయులు అన్నారు వీళ్ళని, వాళ్ళనేమో కాలకేయులు, ఏదో రాజమౌళి బ్యాచ్ ఏదో ఉంటుంది అక్కడ, నల్లగా ఉంటారు అనుకుంటా. వీళ్ళనేమో నీలికేయులు అని. అప్పట్లో వీళ్ళు చేసిన అరాచకాలు మామూలు అరాచకాలు కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు నోరు తెరవడు, ఆయన శుభ్రంగా యలహంకలో పడుకుంటాడు, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో తొంగు ఉంటాడు. వీళ్ళు వచ్చి వీళ్ళెందుకు ఈ వీరంగాలు. ఇప్పుడు ఎక్కడున్నాడు నాని, గుంటూరు నుంచి జంప పరామర్శ తర్వాత పత్తా లేకుండా వెళ్ళిపోయాడా, గుడివాడలో ఆగాడా, గుడివాడలో ఆగితే కబడదారు అన్నాడా వెనుగళ్ళ రాము. అంటే పారిపోవటం నాయకుడి లక్షణంగా. చంద్రబాబు పారిపోయాడా? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు మరి డి అంటే డి అన్నాడు. ప్రాజెక్టుల సందర్శన అని చెప్పి మొత్తం అన్ని ప్రాజెక్టులకి వెళ్ళి చూశాడు, యుద్ధ భేరి ప్రకటించాడు. అంగళ్ళలో అందుకే కదా ఆయన మీద రాళ్ల యుద్ధం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ అక్కడేదో అదేదో క్వారీ మైనింగ్ పరిశీలనకి వెళ్తుంటే పరిశీలించడానికి ఇల్లు లేదని అసలు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ రాళ్ల యుద్ధం చేశారు. ఎర్రగొండపాలెంలో మరి ఆదిమూలం సురేష్ అసలు చొక్కా ఇప్పి గిరిగిరిని తిప్పాడు, ఏదో గంగూలీ టైపులో. ఏమైంది అసలు, ఎన్ని చోట్ల రాళ్ల యుద్ధం చేశారు. జగ్గైపేటలో, నందిగామలో మరి ఢీ కొట్టాడు, మరి ఎదుర్కొన్నాడు, నిలిచాడు. అది కదా ఇవాళ హీరో వర్షిప్. ఈ పారిపోతే ఇప్పుడు నువ్వు పారిపోయేవాడు, నువ్వు నాయకుడు అవుతావు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇలాంటి వాళ్ళందరినీ నమ్ముకుని ఏం రాజకీయం చేస్తాడు. గుడివాడలో ఎవరు ఇన్ఛార్జ్ వైసీపీకి, నానియా మార్చేశారా, ఇంకా తెలియదు సార్, బయటికి ఎవరో కొత్త ఆడు పట్టుకొచ్చినట్టున్నారు. ఎందుకంటే ఇతనిట్టు అక్కడ ఉండట్లేదని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చినట్టున్నాడు. నువ్వు అక్కడ ఉంటావా ఉండవా, రాజకీయం చేస్తావా చేయవా అంటే అదే ఆ కట్టు గిట్టు ఏదో చెస్ట్ చూపించి ఇంకో 6 నెలలు అని అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నట్టున్నాడు. ఇప్పుడు వంశీ వచ్చాడు మొన్న, నాని పరామర్శకు ముందు అదొక ఎపిసోడ్ నడిచింది. ఇప్పుడు ఇదొక పెద్ద డ్రామాలే. ముందు కాపులందరినీ పంపించారు, కరణం ధర్మశ్రీ, లేకపోతే ఇంకా అక్కడ గుడివాడ అమర్నాథ్, ఇక్కడ ఈ కాపులు రాలేదని చెప్పి ఈ కాపులు రాలేదని అక్కడ ఉత్తరాంధ్ర కాపులు పంపారు. అసలు ఆ కాపులు వెళ్తే అంబటి రాంబాబు అసలు ములాఖత్ కలవనన్నాడు. ఆ రోజు పిఏని కలిశాడు, లేకపోతే లాయర్ని కలిశాడు, కానీ గుడివాడ అమర్నాథ్ కరణం ధర్మశ్రీని కలవనన్నాడు. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభాన్ని పంపించాడు పరామర్శకి. ముద్రగడ పద్మనాభరెడ్డిని పంపించాడు. ఆయనే చెప్పుకున్నాడు కదా, నేను నా జీవో కూడా ఇచ్చాడు కదా, ఒక గెజిట్ కూడా పేరు మార్చుకున్నాడు కదా. ముద్రగడ పద్మనాభరెడ్డిని పంపించాడు, అది వర్కౌట్ కాల. ఇప్పుడు ఇక కాపులు ఎటు వర్కౌట్ అయ్యేటట్లేదు. ఇది కాపు టైగర్ కాదు, ఇది కాపు క్యాట్ అనుకున్నాడేమో. మరి వెంటనే ఏం చేశాడు, ఇప్పుడు ఈ కమ్మల్ని వదిలాడా. ఏది మొన్నేమో వంశీ, తర్వాత ఏమో ఈ కొడాలి నాని. వంశీ తెలుగలాడు, వచ్చాడు, పరామర్శించాడు, ఏదో లికింగ్ ద వూండ్స్ అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మంకీస్ ఉంటాయి, కోతులు, అవి ఒక చోట కలిసినాయి అనుకో, గ్రూమింగ్ అంటాం. ఏంటి, ఒకదాని పేరు ఒకటి చూసుకుంటూ ఉంటుంది, లేకపోతే ఒకదాని గాయాలు ఇంకోటి నాకుతూ ఉంటుంది అనమాట. ఏంటి, లికింగ్ ద వూండ్స్ అంటాం. ఇప్పుడు ఇట్లా వీళ్ళు వచ్చి ఈ పరామర్శని మనం ఎలా చూడాలి, ఏమనాలి, లికింగ్ ద వూండ్స్ అనాలా. ఇప్పుడు తెలివిగలాడు వంశీ అంటోంది, అందుకే ప్రెస్ మీట్ పెట్టకుండా వెళ్ళిపోయాడు. కాదు నువ్వు పెట్టాల్సిందే అన్నాడా జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిని.
ఇప్పుడు బూతుల రాంబాబుకి బూతుల నాని పరామర్శ, ఇది బాగుంది. అది కాదు, బూతుల వాళ్ళకి బూతుల్లోనే సమాధానం చెప్పారు అన్నాడు ఉపరాష్ట్రపతి మాజీ వెంకయ్య నాయుడు. ఈ బూతుల వాళ్ళకి ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు, పోలింగ్ బూతుల్లోనే వీళ్ళకి తిరుగులేని సమాధానం అని చెప్తే మళ్ళా బూత ఇక అంటే బూతుల్నే నమ్ముకున్నాడా జగన్మోహన్ రెడ్డి? Please subscribe to Leo News for more videos.